ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంది లివింగ్ రిలేషన్షిప్. అవును. సో అది వారి ప్రేమను పరీక్షించుకోవడం కోసం ఈ రిలేషన్షిప్ లేదంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం ఈ రిలేషన్షిప్ దేనికోసం వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? నిజంగా చెప్పాలంటే బాధ్యతల నుంచి తప్పించుకోవటం అమ్మ. ప్రేమను పరీక్షించుకోవడం కంటే కూడా బాధ్యతల నుంచి తప్పించుకోవడం. ఎందుకంటే పెళ్ళి అంటే అందులో బరువు బాధ్యతలు కూడా ఉంటాయి. చాలా. పెళ్ళి అనేటప్పటికీ కష్ట సుఖాలను పాలు పంచుకోవటము బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు నవేడేస్ ట్రెండ్ ఏంటంటే ఎవరు ఏ రకమైన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అంచేత పెళ్లిలో కూడా ఇంట్రెస్ట్ పోయింది జనాలకి. పెళ్లి పట్ల ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు? లివింగ్ రిలేషన్ పట్లే చూపిస్తున్నారు యూత్ కూడా ముఖ్యంగా. ఎందుకనంటే పెళ్ళి అంటే బరువు బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలు మాకు పడ్డం ఇష్టం లేదు. మాదంతా కూడా హ్యాపీగా ఆనందంగా వెళ్ళిపోవాలి తప్ప ఎలాంటి బరువులు బాధ్యతలు మాకు వద్దు. పెళ్ళి అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు పెళ్ళే వద్దు. అసలు హాయిగా లివింగ్లో ఉంటాం, వీడితో ఉంటాం. వీడు కాదంటే ఇంకోడు, ఇంకోడు కాదంటే ఇంకోడు. చీరలు మార్చినంత తేలిగ్గా మగవాళ్ళని మార్చడానికి ఎక్కడ ఆలోచించట్లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్. చాలామంది కోపం రావచ్చు ఇలా అంటే, కానీ అలా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ప్రపంచం అందరి గురించి మాట్లాడాల. ఇలా ఉండేవాళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడతారు. పెళ్లి అనేది ఒక శాశ్వతమైన బంధం. ఆ పెళ్లిలో పిల్లలు, చదువులు, సంజలు. ఇప్పుడు బెంగళూరులో ఒక ఆర్గనైజేషన్ ఏదో బయలుదేరింది. అదేంటంటే పెళ్లి చేసుకుంటాం కానీ మాకు పిల్లలు అక్కర్లా. పిల్లలు ఉంటే వాళ్ళకి 5-6 ఏళ్ళు వచ్చాక చదివించాలి వాళ్ళని. వాళ్ళకి లక్షల డొనేషన్లు కట్టాలి. ఇంత కష్టం ఎందుకు? వాళ్ళకి కట్టే లక్షల డొనేషన్తో హాయిగా మనం యూరోప్ టూర్ వెళ్ళి రావచ్చు కదా. ఈ పిల్లలకి పెట్టే పెట్టుబడి అంతా దండగే. ఎందుకంటే వీళ్ళు పెద్ద అయ్యాక మనం చూస్తారనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు వీళ్ళ చదువులు, వీళ్ళ సంజలు, వీళ్ళ పెళ్ళిళ్ళు, ఈ బాధ్యత మనకి ఎందుకు? అసలు పిల్లలు లేకుండా ఉంటే అసలు గొడవే లేదు కదా. సంపాదన అంతా మన ఇద్దరి కోసమే కష్టపెట్టుకుందాం, హాయిగా సుఖంగా ఎంజాయ్ చేద్దాం లైఫ్. పిల్లలు ఎందుకు అని పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడని జనరేషన్ వస్తుంది ముందు. నెక్స్ట్ ఫ్యూచర్లో మరి మనుషులు వాళ్ళకి అనవసరం కదా అది. ఫ్యూచర్ ఎట్లా పోతే వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటంటే ఫ్యూచర్లో చూద్దాం. అంతగా అయితే ఏ ఓల్డ్ ఏజ్ అమ్ముకోపోతాం, పెన్షన్ వస్తుంది కదా, రిటైర్మెంట్ హోమ్స్కి పోతాం, అక్కడ ఇచ్చుకుంటాం, అక్కడ జీవితాలు వెళ్ళిపోతాయి. అసలు రేపనే దాని గురించి ఇవాళ ఎవరు ఆలోచించట్లేదమ్మా. ఇవాళ నాకు హ్యాపీగా నడిచిందా లేదా అంతే. ఈ పిల్లలు బరువు బాధ్యతలు మాకొద్దు, వాళ్ళ కోసమని మేము లక్షలు పెట్టుబడి పెట్టద్దు. అది మా ఇద్దరి సంతోషానికే, మా ఇద్దరి ఆనందానికే ఉపయోగించుకుంటాం అనే స్వార్థం కూడా బయలుదేరుతోంది జనాల్లో. అంచేత ఎవ్వరూ కూడా బరువు బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. పెళ్ళి అంటేనే బరువు బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి అసలు మాకు పెళ్ళే వద్దు. లివింగ్ రిలేషన్ హాయిగా ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు జాగ్రత్తగా ఉంటారు. డామినేషన్ ఉండదు. పెళ్లిలో అంటే కొంత డామినేషన్ ఉంటుంది. మెయిల్ డామినేషన్, ఫీమేల్ డామినేషన్ ఉంటుంది. ఇందులో డామినేషన్ ఉండదు. డామినేషన్ ఉంటే వదిలేసి ఇంకోళ్ళని చూసుకుంటారు కదా. అది ఎప్పుడు ఇన్సెక్యూర్డ్గానే ఉంటుంది, ఎప్పుడు అభద్రతా భావమే ఉంటుంది అందులో. ఏమో దీన్ని గట్టిగా ఏమన్నా అంటే అది వెళ్ళిపోతుందేమో అనే భయం వాడుకుంటుంది. వాడిని గట్టిగా ఉంటే ఇంకోతిని చూసుకుంటాడేమో అనే భయం దీనికి ఉంటుంది. అంచేత ఇద్దరు జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ అలా ఎవరైనా చూసుకునే సందర్భం వచ్చి గొడవలే వచ్చాయనుకో వాళ్ళిద్దరి మధ్యన, గుడ్ బై చెప్పేసుకుంటారు, ఇంకోళ్ళని చూసుకుంటారు. అలా చూసుకుంటూ పోతుంటే ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ ఇంటి మెయింటైన్ చేసేసి చివరికి తను కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఉండరు కదమ్మా. ఉండరు. కష్టం వచ్చినప్పుడు ఆలోచించుకుందాం. ఇప్పటి నుంచి ఎందుకు? ఎప్పుడో కష్టం వస్తే నీ సంతోషాలన్నేమో వేరే వాళ్ళతో పంచుకొని కష్టంలో నువ్వు రా అని చెప్పేసి ఎవరిని మనం పిలవలేం కదమ్మా. కష్టం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అది అప్పుడు ఎవరు వస్తారు అనేది. ఇప్పుడు సుఖంగా ఉన్నాం కదా, ఈ సుఖాన్ని వదులుకొని రేపు ఫ్యూచర్లో కష్టం వస్తే అని మనం ఎందుకు ఆలోచించుకోవాలి? ఫ్యూచర్ అనేదే లేదు అసలు. ఇవాళది హ్యాపీగా ఉన్నామా లేదా? ఫ్యూచర్లో నేను కాలు జారి పడితే, నా కాలు ఫ్రాక్చర్ అయితే నన్ను ఎవరు చూస్తారు అనేది భయాలు లేవు అసలు. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అంతే. ఇవాళకి గడిచిపోతుంది కదా, ఇవాళ హ్యాపీగా ఉన్నాం చాలు. ఇవాళ నాకు ఫ్రెండ్ దొరికాడు కదా, వాడితో సినిమాలకో షికార్లకి వెళ్ళిపోవచ్చు కదా. లివింగ్ రిలేషన్లో హ్యాపీగా ఉన్నాం ఇద్దరం. ఒకవేళ అది చెడిపోయింది అనుకో, ఇంకొకటి చూసుకుంటాం. అదే ఇదివరకు నీకు చెప్పాను కదా, అమ్మాయి ఎవరో 40-50 వేలు అదే ఉద్యోగం చేస్తున్నాను, నా ఇంటికి రెంట్ కడుతున్నాడు, నాకు కారు ఇచ్చాడు, ఇంతకంటే గొప్ప సంబంధం నువ్వు తేగలవా అని అడిగింది తల్లిని. అంచేత ఇవేమీ లేవు. ఎమోషన్స్, రిలేషన్స్ ఏమీ లేవు. మన దేశం కూడా ఫారెన్ కంట్రీ లాగా ఎమోషన్స్తో కూడిన ఇది తగ్గిపోతుంది. లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఏజ్ సంబంధం లేదు కదా అమ్మ. పెద్దవాళ్ళతో కలిసి ఉంటున్నారు, చిన్న పిల్లలతో కలిసి ఉంటున్నారు. డబ్బులు ఉంటే చాలు. మొన్న నేను పొద్దున్న ఎవరో ఫోన్ చేశాడు, మన ఆదివారం మీటింగ్ అయింది కదా. వాడు ఏం చెప్పాడంటే, నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను 1 ఎకరం పొలం రాసిస్తాను, నాకు పొలం ఉంది, అందులో 1 ఎకరం నన్ను చేసుకోబోయే అమ్మాయికి రాసిస్తాను అని చెప్పాడు. వాడు లుంగి కట్టుకొచ్చాడు. వాడి వాటను చూసి వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇంత పల్లెటూరు బయటలో ఉన్నాడు అనుకున్నా. ఒక ఆమె మాట్లాడింది వాడితో. వాడు ఎకరం ఇస్తాన్నాడు కదా, మాట్లాడి చెప్పింది, నాకు ఎకరం పొలం వద్దు, దాన్ని అమ్మేసి ఆ క్యాష్ నా పేరు మీద బ్యాంకులో వేసేయండి.
నాకు పొలం అమ్ముకోవడం ఈ తలనొప్పి ఎందుకు, నాకు పొలం అక్కర్లేదు, నాకు డబ్బు కావాలి. ఆ ఎకరం అమ్మాయి ఎంత వస్తే అంత డబ్బు నా బ్యాంకులో వేసేయండి. వాడన్నాడు అది శాశ్వతమైంది కదా, పొలం ఎందుకు, స్థలం ఎందుకు అమ్ముకుంటానంటావు, రేపొద్దున్న రేట్లు పెరగచ్చు, ఫ్యూచర్లో పంట పండుతుంది, దాన్ని అమ్ముకోవడం ఎందుకు అన్నాడు. నాకు అనవసరం, నాకు కావాల్సింది డబ్బు, నువ్వు అది అమ్మేసి నా బ్యాంకులో వేస్తానంటే నేను పెళ్లి చేసుకుంటాను. వీడికి భయం వేసింది, అది పెళ్లి బ్యాంకులో వేసింది అకౌంట్ అది ఉచ్చుకొని వెళ్ళిపోతే అని భయం వేసి వాడు ఒప్పుకోవాలి, క్యాన్సిల్ అయింది. వాడు పొద్దున్న ఫోన్ చేశాడు, అమ్మ ఇలా అడిగింది నన్ను, నేను ఇష్టపడలేదు అమ్మడానికి. నీకు ఇష్టం లేకపోతే వదిలేవయ్యా, నెక్స్ట్ మీటింగ్కి రా, మళ్ళీ అక్కడ ఎవరైనా చూసుకో, అంతే కదా, అది నీ ఇష్టంతో సంబంధించింది కానీ పెళ్లి చేసుకోవడం అనేది నా బలవంతం ఏం లేదు కదా, ఎత్తుక్కో, నీ ఇష్టమైతే ఇచ్చుకో, మరి అది నష్టమైనా లాభమైనా నువ్వు భరించాల్సిందే, వద్దు అనుకుంటే వదిలేసి. అంచేత ప్రస్తుత బంధాలన్నీ కూడా డబ్బుతోటి, ఆర్థిక బంధాలన్నీ డబ్బుతో ముడిపడ్డాయని కార్ల్ మార్క్స్ ఎవరో అన్నాడంటారు. అలాగా ఈ బంధాలన్నీ డబ్బుతో ముడిపడిన బంధాలు. అమ్మ, లివింగ్ రిలేషన్షిప్ లో కూడా బాధ్యత ఉంటది కదా, అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని హ్యాపీగా ఉంచాలి, ఆ అమ్మాయికి నచ్చింది తీసుకురావాలి, అవును, నచ్చినట్టు ఉండాలి, నచ్చిన డ్రెస్ కొనివ్వాలి, నచ్చింది తినిపించాలి, ఇవన్నీ కూడా బాధ్యత పరంగానే చూసుకోవచ్చు కదా. అది బాధ్యతగా అనుకోడు, అది బాధ్యతగా అనుకోడు, అమ్మాయిని అట్రాక్ట్ చేయడానికి ట్రిక్స్ అనుకుంటాడు అంతే. అమ్మాయికి ఒక గిఫ్ట్ కొనివ్వాలి, అదొక ట్రిక్ ప్లే చేస్తే అది నాకు లైన్లో పడుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని ఆకర్షించుకోవడంలో చేసే ప్రయత్నంలో అది ఒక బరువు బాధ్యత అనుకోడు, ఇష్టంగానే చేస్తాడు. ఎందుకంటే అమ్మాయిని పటాయించాలి కదా, లైన్లో పెట్టుకోవాలి కదా. లైన్లో పెట్టుకోవాలంటే అమ్మాయిని ఆకర్షించాలంటే నేను హోటల్కి తీసుకెళ్ళాలి, సినిమాలకు తీసుకెళ్ళాలి, షికార్లో తీసుకెళ్ళాలి, అమ్మాయికి చీరలు గిఫ్ట్లు కొనివ్వాలి. ఇదంతా అమ్మాయిని లైన్లో పెట్టుకోవడానికి చేసే ఒక పెట్టుబడి, ఒక ప్రయత్నం అంతే. ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కోసం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అదే నీకంటూ నిన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తికి చేస్తే మీకు ప్రేమిస్తుంది కదా. ఉండదు చేంజ్ ఉంటుంది కదా. పెళ్ళానికి ప్రియురాలకి వేరని ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పా. ప్రియురాలు అనేది కేవలం ఆకర్షణ మాత్రమే, అది నీ సొంత భార్య కాదు కాబట్టి అది ఆకర్షణగా ఉంటుంది, దాన్ని నువ్వు అలా ఆకర్షించుకుంటూ ఉంటావు అంతే. పెళ్ళాం అనేది ఇంట్లో గొలుసు కట్టేసిన కుక్క లాంటిది, ఇది ఎక్కడికి పోదు, ఇది ఇంట్లోనే ఉంటుంది, ఇది గ్యారంటీ టికెట్. ఇది అంతే, దీన్ని ఆకర్షించడానికి ఏ ప్రయత్నం చేయక్కల, నువ్వు చేసినా ఉంటుంది, చేయకపోయినా ఉంటుంది. అది అలా కాదు కదా, నువ్వు చేస్తేనే ఉంటుంది. నువ్వు అందంగా ఉన్నావని 10 సార్లు అన్నాను, 10 గిఫ్ట్లు కొనిస్తేనే ఉంటుంది, లేకపోతే అది ఇంకోటితో వెళ్ళిపోతుంది. అవును, అంతే. వెళ్ళిపోకుండా ఉండాలి అనుకుంటే నువ్వు జాగ్రత్త పడాల్సిందే. ఇది వెళ్ళిపోకుండా ఉండాలనే భయం లేదు. ఇది చెప్పాను కదా, గొలుసు కట్టేసిన కుక్క, ఇది ఎప్పుడు పోదు, దూదు అంటే తోకాడించుకుంటూ వస్తుంది. అంచేత పెళ్ళాం వేరు, ప్రియురాలు వేరు. ప్రియురాల మీద ఉండే ఆకర్షణ పెళ్ళాం మీద ఎవరికీ ఉండదు సృష్టిలో. ఉంటుంది అని చెప్పినా సరే అది నిజం కాదు. అందుకే ఉన్నన్ని రోజులైనా సరే హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసుకోవాలి, చూసుకుందాం. సంతోషంగా. రేపు కాలో చెయ్యపడితే రేపొద్దున ఏదైనా అయితే నన్ను చూడకపోతే అనే క్వశ్చన్లు లేవు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు పెళ్ళాలు మాత్రం చూస్తున్నారా నిజంగా చెప్పాలంటే, వాడు బెడ్ రిడన్ అయితే వాడు వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈజీగా. పెళ్ళైన బంధంలోనే వాల్యూ తగ్గిపోయింది. ఇదివరకు తప్పు పాపం అనేవి ఉండేవి, ఇప్పుడు ఏదీ లేదు. మన హ్యాపీనెస్ ఒకటే ముఖ్యం. అంటే బాధ్యతలకు దూరంగా పరిగెడుతున్నారు, అంతే. బాధ్యతలను కంఫర్ట్ దగ్గరలో ఉంటున్నారు, అంతే. కంఫర్టే ముఖ్యం, హ్యాపీనెస్ ముఖ్యం. బరువు బాధ్యతలు అనేవి మాకు వద్దు, అసలు మాకు వద్దనే చెప్తున్నారు. యంగ్ జనరేషన్ అయితే డైరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఉన్న పిల్లాడు ఉన్నాడు అనుకో, వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకని, నీ పేరెంట్స్ ఎందుకు, నాకు తలనొప్పి, ఇవాళ రారనుకో, రేపు పొద్దున 10 ఏళ్ళకైనా వస్తారు కదా వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడాయి, లేదా నీ సంబంధం నాకు వద్దు, నీ పేరెంట్స్ నా ఇంటికి రాకూడదు, అదే కండిషన్ అంతే. అందుకు ఇష్టమైతేనే తప్ప, అయ్యో వాళ్ళు పిల్లాడికి అన్నారు కదా, వాళ్ళకి అనబట్టే కదా నాకు మొగుడు వచ్చాడనే ఆలోచన ఎవరికి ఉంది, అసలు ఎవరికీ లేదు. చాలామంది ఆడపిల్లలు ఈ రోజుల్లో అలాగే డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఆడపిల్లల డిమాండ్ కూడా ఎక్కువైంది, ఎందుకంటే బర్త్ రేట్ ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు, రేషియో మగపిల్లలు ఎక్కువ ఉన్నారు. సో ఆడవాళ్ళ డిమాండ్ ఎక్కువైంది. వీళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. అంటే వెరీ కంఫర్ట్ జోన్, లివింగ్ రిలేషన్, కంఫర్ట్ జోనే కావాలి ఎవరికైనా సరే, కంఫర్ట్ జోనే కావాలి. అందుకనే పెళ్లి కంటే లివింగ్ రిలేషన్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు కొత్తగా వింటున్న ట్రెండ్ ఏంటంటే, లివింగ్ రిలేషన్ కూడా కాదు, ఫ్రెండ్షిప్. లివింగ్ రిలేషన్ అంటే ఇద్దరు ఇంట్లో ఉంటారు, ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్, ఎవ్రీథింగ్ అంతే. నీ ఇంట్లో నువ్వు ఉంటావు, నా ఇంట్లో నేను ఉంటాను, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. కావాలన్నప్పుడు కలుస్తాం, హోటల్లో కలుస్తాం, డిన్నర్లు కలుస్తాం, సినిమాకి వెళ్తాం, షికార్కి వెళ్తాం, ఏది కావాలన్నా మనకు. అమ్మ, పశువులకి మనిషికి తేడా ఏంటి? ఇప్పుడు మృగం ఉందనుకో, ఓ పెద్ద పూలు ఉంది, దానికి ఆకలేసినప్పుడే బయటకు వస్తుంది గుహలోంచి, వచ్చి దానికి కావాల్సిన ఆహారం ఎవరినో ఒకళ్ళు చంపేస్తుంది, తినేస్తుంది, గుహలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆకలేసినప్పుడే బయటకు వస్తుంది. దాని ఆకలి తీర్చుకోవడం తప్ప దానికి వేరే ఏం లేదు. మనుషులు కూడా అంతేనా, కావాలన్నప్పుడు కలుసుకుంటామంటే, అసలు కావాలి అనే ఓ సెక్స్ కోరిక నీ మనీలో వస్తే వెళ్తావా వాడి దగ్గరికి? అంతే తప్ప ఇద్దరం కలిసి ఉండాలి, అనుక్షణం కష్టసుఖాలు పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్స్ లేవు. అంటే అవన్నీ లివింగ్ రిలేషన్ లో కొద్దిగా గొప్ప ఉన్నాయి. ఇద్దరు ఒక చోట ఉంటారు, లివింగ్ రిలేషన్ లో కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, కష్టం సుఖం వండుకుంటారు, తింటారు, షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అలాంటివి అక్కర్లా. నా ఇంట్లో నేనుంటా, నీ ఇంట్లో నువ్వు ఉండు, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే కలుద్దాం, హోటల్లోనో
బయటనో ఎక్కడో సినిమా హాల్లోనో ఎక్కడో కలుద్దాం. లేదంటే ఎవరిదారు వాళ్ళది. అంటే ఎవరి ఫ్రీడమ్ వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపట్టాల. నా ఫ్రీడమ్ నాకు ఉండాలి. నేను నీ ఇంటికి ఎందుకు రావాలి? నీ ఇంటికి వస్తే మళ్ళీ నీ డామినేషన్ నేను ఎందుకు భరించాలి? అందుకని నాకు అసలు అవి ఏమీ వద్దు. నా ఇంట్లో నేను ఉంటా, నా ఫ్రీడమ్ నాది, నీ ఫ్రీడమ్ నాది. ఫ్రెండ్లీగా కావాలన్నప్పుడు కలుద్దాం. కావాలన్నప్పుడు అన్న దాంట్లో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏంటి కావాలి నీకు? దానికి ఆకలిస్తే పెడుతోంది. నీకే ఆకలిస్తే వెళ్తున్నావు వాడి దగ్గరికి? అంటే ఏదో ఒక ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వాడి దగ్గరికి వెళ్తావు. తర్వాత నీకు వాడితో సంబంధం లేదు. అలాగే బతుకుతున్నారు. అదే అలాగే ఫ్యూచర్ ని తలుచుకుంటే చాలా అసలు ఎవ్వరికి ఫ్యూచర్ గురించి ఆలోచన లేవు. ప్రజెంట్ జనరేషన్ లో అయితే ఎవ్వరికి ఫ్యూచర్ గురించి ఆలోచన లేవు. ఒకప్పుడు పెళ్లి అనే బంధం ఉండేది, దానికి ఒక శాంటిటీ ఉంది. పెళ్లి అయిన తర్వాత ఏదో కొన్ని బరువులు, బాధ్యతలు, కష్టాలు, సుఖాలు అన్నీ పడేవాళ్ళు. అది పోయింది. లివ్ ఇన్ రిలేషన్ వచ్చింది. యంగ్ జనరేషన్ కూడా లివ్ ఇన్ రిలేషన్ వచ్చిన తర్వాత ఈ లివ్ ఇన్ రిలేషన్ లోనే ఇద్దరు కలిసి ఉండడం, ఏదో భార్యాభర్తల మాదిరే ఉంటారు, కష్ట సుఖాలు పంచుకుంటారు, ఏదో బాగున్న నాళ్ళు కలిసి ఉంటారు, వద్దంటే విడిపోతారు. ఇప్పుడు అది కూడా పోయి ఫ్రెండ్షిప్ వచ్చింది. ఫ్రెండ్షిప్ లో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఎవరి ఫ్రీడమ్ అమ్మ, ఈ దరిద్ర పేరు ఎలా వచ్చిందో కానీ ఈ ఫ్రీడమ్ అనేది వదిలిపెట్టడానికి ఎవరు ఇష్టపట్టాల. నా ఫ్రీడమ్ నాకు ఉంటుంది, ఆయన ఫ్రీడమ్ ఆయనకు ఉంటుంది. ఇద్దరు ఓ ఇంట్లో ఉండడం ఎందుకు? అబ్బా ఫ్యాన్ గాలి ఎక్కువ వేస్తుంది, తక్కువ చేయంటాడు ఈయన, ఈవిడికి ఎక్కువ కావాలి, ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? అందుకని ఎవరిల్లు వాళ్ళదే. రైట్. నీది నువ్వే, నాది నేనే అనే ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.